గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హోటల్ ముందు ఆపేవేంటి? నైట్ టైం డెడ్ బాడీతో ట్రావెల్ చేయడం చాలా డేంజర్. పోలీసులు పట్టుకున్నారంటే మళ్ళీ మన కేసు మొదటికి వస్తుంది. ఓకే ఓకే, అయితే మనం హోటల్లో ఉండి ఈ డెడ్ బాడీని కార్లోనే ఉంచుదాం. గాలాడక చేస్తాడు. గాలాడక చేస్తాడా? అదేంటి, వాడు ఆల్రెడీ చచ్చాడుగా. అంటే నా ఉద్దేశం డెడ్ బాడీకి చల్లటి గాలి తగులుతుండాలి, లేకపోతే పాడైపోతుంది. అది అయితే సరే, నేను ఏదో టెన్షన్ పడ్డాను. ఎందుకంత టెన్షన్? హాయ్ దే. Good evening. Good evening. What can we do for you, sir? I would like to have a single room and a double room, please. Who is he? My uncle. ఎవరైతే నీకెందుకురా గొట్టం? What happened to him? He is drunk. ఫుల్గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఎవరో దొరిత్రుడా. తెలుగు తెలీదుగా వాడేం చేస్తాడు? ఊరుకోండి. తెల్లగేత మొహం వాడును. Tell Gede. You mean white buffalo? Do you know Telugu? Yes, I know Telugu. Koncham. She must be joking. Yeah, joke. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign. Okay, this. it's okay. Oh. శవానికి కాల్ జారింది. నేను అదే అనుకున్నాను. అంతే అయిందా? అయింది. థ్యాంక్ యూ. అవుతుంది, లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు. ఒక్క దెబ్బ కొట్టానంతే, చచ్చాడు. అల్పైషదవా. చూడు, వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. అసలు వీడి వల్ల పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు చూడు, వీడిని మిడిగుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా ఊరుగా శవం చూడటం ఏంటి? లేదు, నన్నే చూస్తున్నాడు. అంత నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే, నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ చేస్తున్నాను, ఓకేనా? సరే, నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో, త్వరగా వచ్చి. అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో. ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్ గా ఉన్నావు? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు, జాగ్రత్త. అమ్మాయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. నువ్వు తిను.
టేస్ట్ బాగుందా? ఆ, అవును, చీకటైతే దెయ్యాలు తిరుగుతాయంట, నిజమేనా? చీకటైతే దయ్యాలు తిరుగుతాయి, తింటాయి, ఇంకేమైనా చేస్తాయి. అమ్మో, ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా? అరే, అయ్యో, కరెంట్ పోయింది. అవును కరెంట్. ఏమో, లేచి నిల్చుంది. చెప్పాగా చీకటి పడితే దయ్యాలు వాటి ఇష్టం బిహేవ్ చేస్తాయని. ఇప్పుడు చూడు, తెగ తింటది. ఓహో, అయ్యో, శవం డాన్స్ చేస్తుంది. చాలా తింటది కాబట్టి. చిట్టుబాబు, ఇక్కడ ఏమన్నా నువ్వు వచ్చే తింటదో అన్ని తినేస్తుంది. నాకు లేకపోతే పర్వాలేదులే. పాపం తిని అదే నా ఉద్దేశం. చిట్టుబాబు, చిట్టుబాబు దగ్గరకు వస్తుంది. కడుపు నిండింది కదా, మళ్ళీ మళ్ళీ డాన్స్ చేస్తున్నాడు. తెచ్చి, మళ్ళీ డాన్స్ చేస్తుంది. హాయ్, కరెంట్ వచ్చేసింది. శవం మళ్ళీ శవం అయిపోయింది. సరే, తెల్లారి మనం మౌంట్ హట్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పడుకో, అలాగే. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తా. ఏ? దయచేసి లైట్ ఆఫ్ చేయొద్దు, మళ్ళీ సౌండ్ కదా, వస్తుంది. అవునవును. హాయ్. I love you. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. ఏమైంది? అసలు నాకెందుకు చెప్పలేదు? ఎన్ని రోజులు నన్ను ఎందుకు ఏడిపించావు? ఎన్ని రోజులు ఎందుకు ఏడిపించావు? నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను, కానీ నువ్వే నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. నువ్వు నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. I'm sorry, రాజు. I'm sorry. ఓకే, ఈ సారీ నాకు మామూలే కదా. ఏదో పేడ అయితే ప్రొద్దున్నే మా నాన్న ముఖం చూసింటా. చిచి పేడ కంపు. స్వప్న, కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? ఆ పువ్వు చేతిలో బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో, నీ అందరూ చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? నేనే. మరి మగ గొంతు? నాదే, థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిరిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా ఒక కిస్ వేసుకుందామని వెళ్ళి మూతి కడుకురాపా. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. అలాగే, వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ? స్వప్న, నేను రెడీ. పడిపోయా. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికి Correct, కనిపించాం. correct. అలాగే కొంచెం రైట్ కి. Okay. Correct. ఇప్పుడు Ready. ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా? ఏమైంది? ఆ దునిపోతుంటే నా తాడు తెచ్చుకుంటుంది. కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవరు ముద్దు పెట్టి ఆ దునిపోతు కోపరాదు, అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళాంగి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తావా? నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి వేసి
ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కొని ఇలా గట్టిగా పట్టుకొని పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? నా కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనేంటి? మా నాన్నకు చెప్తా ఉండు. ఊరు నాయను ఇంజనీర్ అమ్మగారు బుల్లితెర మీద సింహం సినిమా చూపెడుతున్నారా? సినిమానా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను రా. ఏమంటే ఎక్కువ సౌండ్ ఎక్కువ పెట్టండి. మేడం ఐ విల్ ఎడ్యుకేట్ దెమ్. అది టీవీ కాదు, సినిమా అంతకన్నా కాదు, అది కంప్యూటర్. మేడం ఇప్పుడు దాని మీద సింహాన్ని ఎలా పట్టుకోవాలో విడమర్చి చెప్పబోతున్నారు. రాజు ఆ. ఇటు చూడు. నన్ను కాదు మరి దాన్ని. సారీ అండి. ఇటు చూడు అంటే మా భాషలో ముద్దెట్టమని ఓ. ఆవిడ అడిగారేమో అనుకుని దగ్గరికి వెళ్ళి పెట్టబోయా. పెట్టను. చూడు చూడు. ఇది క్యాంప్ ఏరియా. సింహం ఇట్నుంచైనా రావచ్చు, అట్నుంచైనా రావచ్చు. అసలు నాకు పోను వచ్చు. ఏంటది? సిగరెట్. అవతలి పారే. ఐ హేట్ స్మోకింగ్. సూపర్, భలే తమాషాగా ఉంది. ఇది తమాషైన విషయం కాదు, సింహంతో డీలింగ్. ఇప్పుడు సింహం రావడానికి ముందు మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ ఏంటి ఏంటి కపాల కంట్రీలా ఉందిరా. కపాలకండ్రే అనుకో నురుగు చచ్చిపోతారు. ఏమండే ఈ దుష్పురుగడు బాబు, మీరు కలగండి అలా ఉంగండి. నేను తీసేస్తాను. కలగండి. తీసుకోండి. ఎక్కడికి తప్పించుకుంటావి? చూసుకోవే, తప్పించుకోలేవే. అరే జింగరే, ఇది కపాల కండ్రిలా లేదేంట్రా? ఇది కపాలకండ్రి కదా, లంగడాలు తండ్రి. దీన్ని కొడతాం కూడా రాదు. అవసరం చంపేశాను. సారీ మేడం, ఇది కపాల కండ్రి అనుకుని నా ఈ గట్టి చేత్తోటి. డీటెయిల్స్ అక్కర్లేదు, చూడండి ప్లీజ్. కాన్సంట్రేట్. సినిమా బాగుందమ్మా. అందరూ నా ప్లాన్ విన్నారు కదా? ఈ రోజు నేను లైన్ ని హంట్ చేస్తున్నాను, మీరు నాతో ఫాలో అవ్వాలి. గెట్ ప్రిపేర్డ్. చంపురు, ఇదేంటి నువ్వు నాలాగే తల కిందకి కాళ్ళు పైకి పెట్టావు? అంటే నువ్వు కూడా కోతకొచ్చావన్నమాట. మూమెంట్ లో లేచానంటే మూతి మూగుడు అయిపోతాయి. మరెందుకు అమ్మాయి రివర్స్ యాంగిల్? కనబడ్డాలా? ఆసనం. ఏమాసనం? నా తలకాయ ఆసనం. పోగడిచే. నేకేం కాదు, ఇది ఉమ్మడి వరండా. నేను కూడా వేసుకుంటాను తలకాయ ఆసనం. ఏంటి ఈ డ్రెస్ తోనా? అవును. తలకిందులు ఆసనం? అవును. కొంప కుళ్ళేరైపోద్ది. తప్పేంటమ్మా, నీ చిన్న పాపని కదా. బుల్లు కూచి కదా. చేసుకో, ఎవరు చూస్తాడో వాడి గుండె ఢమాల్. డైరెక్ట్ టికెటే. దెబ్బకు పారిపోయాడు. ఇదే మంచి ఛాన్స్. బామ్మా. ఏంటమ్మా? వెళ్ళిపోయాడు కానీ నువ్వు ఇక్కడే ఉండి కాపులకాయ. నేను లోపలికి వెళ్ళి చక్క పెట్టి వచ్చేస్తాను. తల్లి ఓచనా మీకు అది ఆడ తాతల కాలం నాటి ట్రంక్ పెట్టమ్మా. అందులో ఏముంటది నా యాదవ, నా బూర్జి, నా శారద. నా తుప్పు పట్టిన మేకు నాకు కాదు నీకు. ఆకేదో పువ్వేదో తెలియంది. షర్టు జీన్ ప్యాంటు వేసుకుని ఈ పాత ట్రంక్ పెట్టుతో దిగాడంటే ఎవరికి డౌట్ రాకుండా ఏదో విలువైన సామాన్లు పెట్టుంటాడు. ఆహా, దొరికాయమ్మా విలువైన సామాన్లు? దొరికింది. వాడేసిన లో చెడ్డి. ఇంతకీ మన పర్సలు ఎక్కడ? ఏమైందమ్మా? అది కాదబ్బాయి, అరే దొడ్లో ఆరేసుకున్న దాని లంగా కనపడకపోతేను లొంగి అనుకుని నువ్వు దాని లంగా తీసుకొచ్చి మడత పెట్టి లోపల పెట్టుకున్నావేమోనని ఎతుకుతుంది కదమ్మా. మీకంటే ఆకేదో పువ్వేదో తెలియదు, నాకు లంగాకి లుంగికి తేడా తెలియదా? కాదు
రేయ్ మోటార్ బైక్ నడిపేటప్పుడు దాని మీద లేచి నిలబడదా నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మూర్ఖుడా. సారీ గురుజీ, టెన్షన్ ఆపుకోలేకపోయాను. సరే ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. ఏ సముద్రం చూస్తుంటే ఎంత పరుగు పోయి ఉండేదిరా మనకి. చూసానులే పాండు రా. నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు వచ్చావా? ఎస్. ఎక్కడ ట్రబుల్ ఉంటే అక్కడ పాండ్, జేమ్స్ పాండ్ ఉంటాడు. కమి కరు కయ్యి కక్క కాడ కవ్వు కన్నా కరే కమి కటి. ఇక్కడ కోడ్ భాష మాట్లాడడానికి వీలేదు. ఇది కోడి భాష కోతి భాష కాదయ్యా, స్వచ్ఛమైన కా భాష. కావాలంటే రేపు నేర్పుతాను. అసలు ఏం జరిగిందండి? అమ్మాయి చెప్పు. మా అయ్యగారు మొన్ననే నేపాళం వెళ్ళి వ్యాపారం కోసం వజ్రాలు తెచ్చారండి అయ్యా. ఈ అమ్మ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి తిల్లిపుని తుడుస్తుంటుందండి అయ్యా. ఓ గంట క్రితం ఈ అమ్మగారు వచ్చారండి అయ్యా. పాల కోసం డిపోకెళ్ళి పాల సంచులు తెచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉందండి అయ్యా. లేటే చూద్దును కదా మా అయ్యగారు చచ్చిపడి ఉండారండి అయ్యా. ఈ అమ్మ చేతిలో అదుగో ఆ తుపాకుందండి. ఆ పక్కనే ఈ వజ్రాలు పెట్టి ఖాళీగా పడుందండి అయ్యా. చూడలేదండి అయ్యా. ఇట్స్ ఆల్ రైట్. ఇదేనా టెలిఫోన్? No. I don't believe all these things. కళ్ళతో చూసిన ప్రత్యక్ష సాక్షి కథనాన్ని నమ్మి తీరాలి. కొంచెం ఇలా వచ్చి శవం పక్కన నిలబడండి. Yeah. కొద్దిగా స్మైల్. ఇదేమైనా పెళ్లి ఫోటో నా స్మైల్ ఇవ్వడానికి? మూర్ఖుడా, ఇది చావు ఫోటో. Sorry, గురూజీ. ఎక్స్ప్రెషన్ ఇలాగే బాగుంటుంది, తీసుకో. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. గుడ్. సి మిస్టర్ సౌమిత్రి, కాసేపు ఈ పని మనిషి మాటలే నమ్ముదాం, ఓకే? కానీ నేను అర్జెంటుగా 2 చిన్న ప్రశ్నలు అడగదలుచుకున్నాను, ఓకే? ఒకటి, నిజంగా జ్వాలే వజ్రాల కోసం సేట్ ని హత్య చేసి ఉండుంటే పని మనిషి వచ్చేంత వరకు రివాల్వర్ చేతిలో పట్టుకుని ఎందుకు కూర్చుని ఉండాలి? క్యాచ్ మై పాయింట్. 2, ఒకవేళ ఉన్నా వజ్రాలు ఈ అమ్మాయి దగ్గరే దొరకాలి కదా, దొరికాయా? క్యాచ్ మై పాయింట్. నో, ఎక్కడ? నో, ఇది చాలా అన్యాయం. కేవలం ఒక్క మనిషి చెప్పే సాక్ష్యాన్ని బట్టి మనం నిర్ణయానికి రాకూడదు. అది సోకాళ్ల ముద్దాయి హత్తుని కాల్చి చంపడం సాక్షి కళారా చూడలేదు. ఆమె చేతిలో రివాల్వర్ ఉంది కాబట్టి అనుమానంతో సాక్షి తన వర్షం మాత్రమే చెబుతోంది. We can't just take it for granted. మిస్టర్ పాండురంగారావు. No, call me Pond, James Pond. ఏదో ఒకటిలే, ఇది మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన సమస్య. దీంట్లో నీ జోక్యం Sorry. కానీ నిష్కారణంగా ఓ ఆడపడుచు శిక్షించబడుతుంటే అడ్డుపట్టం భారతీయ పౌరుడిగా నా కర్తవ్యం. నీ కర్తవ్యాలు కాకరకాయలు కోర్టులో తెలుసుకో. ఓకే, జ్వాల నిర్దోషం నేను రుజువు చేసి తీరుతాను. అప్పుడు డిపార్ట్మెంట్ లో నీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించుకో సౌమిత్రి. పాండు, కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. చేతిలో దండం ఉంది కదా అని దండించాలని చూడకు, దానిటివు. ఇప్పుడు స్థిమితంగా ఆలోచించు. ఒక్కసారి ఆ ఫేస్ కేస్ చూడు. ఇంతటి అమాయకురాలు ఇంతటి దారుణమైన హత్య చేయగలిగింది అంటే నువ్వెలా నమ్ముతున్నావు? చేయలేదని నీకెలా తెలుసు? మై సిక్స్త్ సెన్స్ టెల్స్ మీ. నేను తప్పినా నా సిక్స్త్ సెన్స్ తప్పదు. వజ్రాలు కాజేయడానికి వలపనిన వాడెవడో నిర్దాక్షిణ్యంగా ఈ సేటిని చంపి పథకం ప్రకారం ఆ కేసు ఈవిడి మీదకి వచ్చేలా చేశాడు. ఐఎమ్ షూర్. ఐఎమ్ సారీ. చూడు పాండు, చూశాను, కర్ర విరిగింది. అది కాదు, ఇంకేమిటి? కర్ర విరగకుండా పాము చావకుండా కేసు డీల్ చేయాలి, అది పద్ధతి. ఇలా కర్ర విరిచేసి పావుకి పాము మంత్రం వేసి బతికించే టైప్ నీది. కాసేపు నువ్వు ఊరుకో. నేను ఊరుకోను. వై షుడ్ ఐ? నేను ఈ అమ్మాయితో కాసేపు ప్రైవేట్ గా మాట్లాడాలి. ప్రొసీడ్. థ్యాంక్ యూ జ్వాల. మిస్ సౌమిత్రి, రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు? తోటకూర పులుసు అండి. చాలా బాగుంటుంది. ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతుందట. ఇదేనా నువ్వు ప్రైవేట్ గా మాట్లాడాలన్నది?
తోటకూర గోంగూర గురించా? మిస్టర్ సౌమిత్రి, నేను నీలా సడన్ గా పాయింట్ లో దూకేసి అవతల వ్యక్తులను కంగారు పెట్టినాం. మెల్లిమెల్లిగా టాపిక్ లోకి వస్తాను. దట్స్ మై స్టైల్. జోల్ గారు, ఆ పని మనిషి చెప్పింది నిజమేనా? నిజం కాదని మీరు రాకముందు వాళ్ళందరికీ చెప్పి నాకు సోష వచ్చిందండి. ఆ, చూడండి, నా మంచం నిండా నల్లులు ఉన్నాయండి. మా నాన్న వాటిని చంపమంటే నేను ఎంతవరకు పని చేయలేదండి. నల్లిని చంపడం అంటేనే నాకు భయం. అలాంటిది నేను మనిషిని చంపుతానా చెప్పండి? నిజంగానే నేనే పాపం చేయలేదండి. కావాలంటే దేవుడి మీద ఒట్టేస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, నేను నమ్ముతాను. యు జస్ట్ ఫర్గెట్ ఇట్. మిస్టర్ సౌమిత్రి, ఇక్కడే ఉన్నావా? జ్వాలే హత్య చేసిన నువ్వు నమ్మితే ఆవిడ అరెస్ట్ చేసి ఇంకా ఎందుకు తీసుకెళ్లలేదు? శవాన్ని ఫోటోలు తీయించడానికి ఆగాను. ఫోటోగ్రాఫర్ ఎక్కడ? రీల్ అయిపోయిందని కురుకు రావడానికి వెళ్ళాడు. ఓకే, ఈలోగా నేను ఈ ఇంటి పరిసరాలను పరిశీలిస్తాను. పోలీస్! పోలీస్! ఛీ, రాస్కెల్, ఇలా భయపెడతాని నీకెన్నిసార్లు చెప్పాను? పెట్టడం కాదు గురూజీ, పడ్డాను, భయపడ్డాను, గుండె అయినంత పని అయింది. చిల్లర పడిపోతేను వెతుక్కుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా. కరెక్ట్. మనం ఉన్నాం అనుకో, ఎంత సీరియస్ గా బాగా పడ్డారా? ఏమిటి కోతి కొమ్మచ్చులు ఆడుకుంటున్నారా? అబ్బే లేదండి, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం. దీని సంగతి నేను చూస్తా. నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! చేయి చూసావు ఎంత రఫ్ ఉందో? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత, అప్పాయమ్మ, వెంకాయమ్మ, సీతమ్మత. పొడుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ముయ్, ఈ కత్తి ముయ్. పొడుస్తా. బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపకెళ్ళండి రా. దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదలే పీకో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ గురూజీ, కంగ్రాచులేషన్స్. బాస్ అరెస్ట్ అయ్యి మీరు ఆయన స్థానంలో ఎండి అయిన శుభ సందర్భంగా అందుకోండి మా శుభాకాంక్షలు. 1 minute. ఏ పాండురంగారావు, మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నో 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 నో, మనం ఒకవేళ కింద పడిపోయినా మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలో మీకు చేసి చూపిద్దామని కావాలనే పడిపోయాను. ఇదేమిటండి అపశకునం? నో 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 నో, ఇలా అపశకునాలని అశుభాలని అమ్మమ్మ కవులు చెప్పడం నాకు నచ్చవు. పనే దైవంగా భావించే మనిషిని నేను. మీరు అందరూ వెళ్ళి మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి. గణపతి, గురూజీ, ఈ కుర్చీ వెంటనే రిపేర్ చేయించు. ఇప్పుడు కాదు, క్యాలెండర్ చూసి వర్జ్యమది లేకుండా పని మొదలు పెట్టించు. అలాగే గురూజీ. ప్రస్తుతానికి స్టూల్ తీసుకురానా? అక్కర్లేదు, ఈ టేబుల్ వాడుకుంటాను. వెళ్ళు. అమ్మా, అమ్మో. చూడండి బాబు, ఈ వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోల మధ్య నుంచి ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరాళవుల్లో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక. ఇది మీ చెంత నుండా మీకు చింతయేలా. సర్వ కోరికను తీరుస్తుంది, సర్వ వాంఛను జరిపిస్తుంది. యవ్వనం పెరిగిపోతుంది, ముసలితనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతు పుష్టి, వృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవునిపై పెడతాను, ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. ఓయ్, జై కలకత్తా కాళీ. స్వరమేతాడా? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? పెట్టి మ్యాట్నీ షోకి వెళ్తోంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. కదలకమ్మా, కదలంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోళీ కట్టాను. ఆ స్వరమేతాడు చెప్పింది నిజమేనా? నిజమేనండి.
మీ అందరి మంచి కోరి మీ అందరికీ ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వరభేదాల పనిచేయడు. స్వరభేదాలను ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బావు ఒక 10 రూపాయలు, ఒక్క 10 టోయ ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పరుసు, ఓ అరబిల్ల ఒక 5 పైసలు, ఓ పసిబాలు ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోళీ కట్టాను. చూడండి, ఆహా ఒక అక్క 5 రూపాయలు. ఓలి బస్తానా? ఆ మూలిక మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటాం. అవును. పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వరభేతాళా, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? గౌను వేసుకున్నాడు. అది స్వరభేతాళా, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది. జాగ్రత్తగా విని చెప్పు. ఈ పెద్దాయన చేత్తో ఏం పట్టుకున్నాడు? గాడిది గుడ్డు. స్వరభేతాళా, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది. కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? ఏమీ లేకుండా అలాగే వచ్చేసింది. ఒరే అప్పలకొండ, నీ స్వరం ఏమైందిరా ఈ రోజున? లే లే చెప్తా. నువ్వు ఇందులో ఎప్పుడు దూరావు? మూలికలు అమ్మిన మూలి ఆ రోజు నన్ను బురదలో తోస్తావా? బాగైందా ఏంటి? దా దా పద దా. షిట్. చిచి, సాయంత్రం చాలా తప్పు చేశాను. దేనికి? అది నేను ఈ చేత్తో గట్టిగా Shut తడివి up. నిజంగా ఎంతో ఫీల్ అయ్యి. ఆ పొదల్లో ఏదో కదులుతుంది. దిగేళ్ళు చూసిరండి. సింహం ఉంటే షేక్ నుంచి పరిచయం చూసుకోండి. వేళాకోళాలాపు. ఖచ్చితంగా ఆ పొదల్లో సింహం ఉంది. మేడం, ఈసారి ఛాన్స్ ముझे छोड़ दो. ఓకే, షూట్. ఓకే. షూట్. ఏంటి షూట్? అది తుప్పట్టిన గవర్నమెంట్ గన్ను, పేలే ప్రసక్తే లేదు. నిజంగానే పేల్టలేదు మేడం. ఈసారి ఛాన్స్ మీరు లాగించండి. లెట్ మీ డు ఇట్. సెక్యూరిటీ మేడం, వెళ్ళి దాని డెడ్ బాడీ తీసుకురండి. ఠీక్ హై. ఆగండి. చాలా బరువు ఉంటుంది, నలుగురు వెళ్ళి మోసుకురండి. అలాగే మేడం. నేనింత ధైర్యంగా గురితో కలుస్తానని నువ్వు ఊహించలేదు కదూ? కమాన్. ఎస్ మేడం. డెడ్ బాడీని చూసి కంగారు పడుతున్నారు అనుకుంటాను. అవును. జాగ్రత్త జాగ్రత్త. Be careful. మేడం చూడండి. మీద కాలు వేసేస్తే సరిగ్గా పడుకోకుండా మీద కాలేసి తొక్కుతున్నాడు. పనికి మానేదవాన్ని దోమలు ఎక్కువనా? నీకు నిద్ర పడుతుందా? అవును, నిద్ర పట్టడం లేదు. పడుకో, దుప్పు కప్పుకో. రైట్ అంటే చైతి. రైట్
నా కోపం వస్తుంది కాల్తాయి. రేయ్ దూరంగా పోరా. రేయ్ తెలవ. ఏమిటి నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా? నేను నిన్ను రేప్ నాకంతకంటే వేరే పని లేదనుకున్నావా? ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు, తిన్నగా పడుకోలేవా? నేను వేయలేదు, అవి పడ్డాయి. ఆహా, కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో. ఆ? వెళ్ళు పడుకోపో. వెళ్ళా వెళ్ళా. అమ్మని ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయావు? రావే రఫ్ పడతా. ఎక్స్క్యూజ్ మీ. నిన్ను ఏమిటి ఏమిటి దౌర్జన్యం? ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెతుకుతున్నావా? నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం కోట్ చేజులంత రఫ్ ఉందో రఫ్ పాడించేస్తా. కొట్టుయా కొట్టు, నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను. కొట్టు. లేదు రఫ్. బామ్మ, ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళలాగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం శీలం అంటే నీ బొంద. ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. నా శీలం బామ్మగారు చూసారా? మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందరా. అనుమానాలు నాకున్నాయి. కాదు నోరు మూసుకుని పద. నా పెంచి ఏమిటి వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నిజంగా నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏం సంబంధం లేదు. ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి. నా శబరి ఆవేశం చూసి ఏం జరిగి ఉంటుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఏనాడైనా మన ఇంటా అంటా ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. నువ్వు అనవసరంగా ఆవేశపడలేవయ్యా అని సమర్థిస్తున్నావు. ఆ పిల్లవో నా శీలమో నేను రోడ్డును పడ్డా అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూసినట్టు. నాయనమ్మా, ఏం జరిగింది? అయ్యో నా దేవుడు, వెళ్ళిపోయావు. ఎవరే ఎక్కడిపోయారే? ఏదో బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతోందిరా. మరి దేశం మీద గుడ్డుపోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా. కంటికి మరి పని లేకుండా పోతుంది. సెటప్ ఇంట్లోనే ఉందిగా. ఎవరు? అదే, దాన్ని చూసినా నిన్ను చూసినా ఒకేలా ఉంటారా. అది ఆడదా? ఎవరా చిలక? ఇదే మనకేసా? చాలే, ఇటు వచ్చేస్తుందా? ఆడవాసన రావట్లేదా? ఇంకా దగ్గర ఇందాక ఏమిటికి వస్తున్నా? వారికి నాకు తేడా లేదంటావా? ఏంటే నువ్వు నిచ్చాను ఏదో గుళ్ళో పోలేడం ఉన్నావు. అరే సోటు, దోశ, ఈ 5 బిస్కెట్, 10 సమోసా, ఏదుంటే అది అట్టుకురా. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నీ నిచ్చట కుశలమే. ఓకేరా, బోర్ కొట్టేస్తుంది. ఆగబే, ఇప్పుడు పోయి ఏం చేస్తావురా? ఓసి గుడ్నాకుండే, ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావురా? లుల్లేంద్ర బాయ్. అది కాదురా, నువ్వేమో గుడ్నాకుండివి, అదేమో పెద్ద తేడా. అదిరిపోన్నదిరా మీ లవ్ స్టోరీ. గ్యారంటీగా ఎక్కెత్తదిలే. నువ్వు అనుకున్న చుంటుంది కాదురగా పోరి, మస్తు మంచిదిరా బాయ్. అది మహాజనానికి మరదల పిల్లరా. రోజుకి ఎంతమందితో పడుకుంటుందో నీకు తెలుసా? అరే, ఎవరితో పనుకుంటే ఏమున్నదిరా, దాని మనసు మంచిదిరా. ఊరు సిట్టే, నువ్వు దాన్ని మనువాడినావు అనుకో, నువ్వు దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదురా. అదే సంపాదించి ఆడుతుంది.
డబ్బులే డబ్బులు. ఒళ్ళు అమ్ముకునే దాని దగ్గర ప్రేమ ఎక్కడ ఉంటదిరా? చనిపోయి పేమంటే తెలుసారా నీకు? నీ అవ్వ ఏళ్ళ మీద వేసి ప్రేమ లేదు నీకు. అయ్యా నీకు దిండు తాగుడు తప్పేమైనా చేతరా? నువ్వు గిసిన గౌలుగానే ఉన్నాయి కదా, నీ అయ్యి ఇంట్లోకి వెళ్ళి గంటేసింది. ఎన్నిసార్లు చెప్పాలరా మా అమ్మాయి గురించి మాట్లాడొద్దని? ఆ డబ్బులు రాని మా అయ్య మొహన కొడతా. సారీ రవి. అరే సారీ చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఏడిస్తే వాడదాని లెక్క. దావదిస్తాలే. అనాల్సిందంతా అనేసి ఇప్పుడు సారీ గోధుమ పూరి. నాకు ఇప్పుడు పెప్పర్ చికెన్ కావాలా? సర్లేరా భయ్. గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూసారా? ఏంటి టికెట్ ఏది? తప్పుకో. సత్య సత్య నా జీవితం నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం. వదిలే. దేవుడా 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 దేవుడా, అందరూ బాగుండాలి. తప్పు చేసే క్షమించు స్వామి. ఓయ్ నీతు, ఎందుకింత లేట్? ఎప్పుడు కూసే కోడి ఈ రోజు అస్సలు కోయలేదక్క. ఎండ కూడా బాగా లేట్ గా వచ్చింది. నేనేం చేయనక్క? అస్సలు భయం లేకుండా పోయింది నీకు. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుని వస్తాను, నువ్వు క్లాస్కి వెళ్ళు పో. ఒకటి ఆ పాట ఎక్కడి నుంచి వస్తుంది? సత్యమ్మ డాన్స్ బల్ లేదండి, అక్కడి నుంచండి. నువ్వే బాసు. అప్పుడేమో దెబ్బలతో కనిపించావు. సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది. సత్య అక్కడ. సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది సాయంత్రం కోసం. అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. ఏ పని చేత కాదు ఎదవా నువ్వు. 3 పూట్ల మెక్కిందంటే ఏమైందిరా? చేతిలో సత్తు లేని ఎదవా. బంగారం లాంటి బంగారం బంగారం. డైలాగ్ మర్చిపోయాడు. ఓరు సచ్చినోడా, మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గలాసులు రా ఎదవా అని చెప్పరా సచ్చినోడా? చెప్పు. బంగారం లాంటి గ్లాసులు రా ఎదవా. డైలాగ్ అది కాదు, బంగారం లాంటి గ్లాసు బద్దలుకొట్టామని చెప్పాలి. కరెక్టే. బంగారం లాంటి గ్లాసులు బద్దలుకొట్టే హీరో ఎదవా. నాన్న నేను పంచాను, బడికలు చదువుకుంటా. చదువుకొని పెద్ద కలెక్టర్ అవుతా. రేయ్, ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు కానీ కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాటలా? ఒరే మృదంగం, నువ్వు వాయించరా. నీదే డైలాగ్ చెప్పరా? నీదే డైలాగ్, అలా కూర్చుని పోతావట్రా పొట్టి సచ్చినోడా. ఏంటి రామయ్య దున్నపోతులా ఉన్నావు? ఆని గుడ్డును బాదినట్టు బాతున్నావు. గలాసు పగిలితే ఏంటి, మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆడు చదువుకుంటానంటున్నాడు. నా బొంద నా బొంద నా బొంద. చెప్పడం రెక్కలు తగిన పచ్చా. రెక్క కాదురా నీ అక్క. అక్కడి నుంచి చెప్తారు సొల్లు కబురు. గుడ్డు పెట్టే కోడి తెలుస్తుంది గుండె నొప్పి. నా కర్మ నా కర్మ నా కర్మ. అలా కాదురా, రెక్కాడితే గాని డొక్కాడని. కరెక్టే. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులమాయి. ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. చాలా ఆపండి నాయనా.
అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రావు కదా. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు. నీ కొడుకుని బాగా చదివించు. వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. నాయనా 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 నాయనా. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డైలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు. మాకేట్ వస్తుందమ్మా. ఎంత పని చేసేవరా పొట్టుడా డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే చూడు ఎలా పెడుతున్నాడు. నువ్వేంటి హా? అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? ఈ జన్మలో మారారండి. తీ, అక్కడ పెట్టు. ఓయ్, అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోలపాట్లా ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా, మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది, విలన్ అని. బాగా వాయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పు చెప్పినట్టు. బాగా చేయలేదా? నీకన్నా వీడే నాయ. అలా గట్టి పెట్టమ్మా. పద లోపల పెట్టు సామాన్లు. స్టేజ్ పైన బూతులేంటి? అసలు మిమ్మల్ని అనాలి కాదమ్మా. డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడండి స్టేజ్ పైన బూతులు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు స్టేజ్ పైన. మొత్తం పోయింది. చూసి నవ్వారు. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను. హాస్పిటల్లో ఉండవలసినోడి ఇక్కడేం చేస్తున్నావు? తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడ ఎందుకుంటావు? నీ ఊరు ఎక్కడ? మా ఊరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోవడం ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా? చూడ్డానికి బానే ఉన్నాగా. అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య, బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండు, వస్తున్నా. తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పనిచేస్తుంది విలన్. మా వాళ్ళతో మాట్లాడి నీ కౌన్సిలింగ్ ఇప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకుని. ఓయ్ జరుగు, లోపలికి వెళ్ళు. ఓయ్, ఇంతకీ నీ పేరేంటి? చూసుకో. ఉంది డోర్ వేయి సత్య. ఓయ్, నిన్నే. నేనే వస్తా. ఓయ్ విలన్, నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా? నీకు మొత్తం తగ్గిపోయినట్టుగా ఉంది. నువ్వు ఎందుకు ఖాళీగా నిల్చున్నావు? నువ్వు నాతో రా. పోదా రా, చెప్తా. ఎక్కడికి? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.